అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక ఎవరికీ చెప్పక. మూడవ భాగం. మూర్తి స్పష్టంగా చెప్పాడు. చదువు చెడిపోతుంది, పూర్తయ్యేంతవరకు దృష్టిని వేరే దేనిమీదికి పోనివ్వను అని. ఆ ఏడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు. మంచి మార్కులొచ్చాయి. ఇంటర్మీడియట్ చదవటానికి మద్రాసుకు వెళ్ళాడు. చలపతిరావు నెల నెలా మూర్తికి డబ్బు పంపిస్తున్నాడు. మొదటి సంవత్సరం పూర్తయింది. ఎండాకాలం సెలవులకి ఇంటికొచ్చాడు. 4 రోజులుండి అత్తగారింటికి నంజంపేట వెళ్ళాడు. అక్కడ 15 రోజులుండి వచ్చేశాడు. గోపాలం ఇంకా 4వ ఫారంలోనే ఉన్నాడు. స్కూల్ ఫైనల్ తప్పగానే రత్న చదువు మానేసింది. పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు కానీ ఏదీ కుదరటం లేదు. కట్నము లాంఛనాలు ఎక్కువ అడుగుతున్నారు. తనకి పెళ్లి కాదనే నిస్పృహతో మొహంలో కళాకాంతులు పోయాయి. దిగులు నీరసం రత్నకి. గోపాలం స్నేహితులతో ఎక్కడికో వెళ్ళాడు. చలపతిరావు ఆఫీస్కి వెళ్ళాడు. లక్ష్మి పక్కింటావిడతో మధ్యాహ్నం సినిమాకి వెళ్ళింది. ఇంట్లో రత్నమూర్తి మాత్రమే ఉన్నారు. నా మీద కోపం పోయిందా అడిగింది రత్న. పోలేదు అన్నాడు మూర్తి. ఎందుకు? నువ్వు చదువుకుంటున్నావుగా. నా గురించి కాదు, నీ గురించి. నువ్వేమవుతావని. నువ్వు అప్పుడు శ్రద్ధగా చదివి ఉంటే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ఏ టీచర్ పనో చేసుకుంటూ ఉండేదానివి. నా గురించి నువ్వేమీ దిగులు పడనవసరం లేదు. బాగానే ఉన్నాను. పెళ్లి కాకుండా ఇలా ఇంట్లో ఉండటమే నీకు బావుందా? సరే. రత్న అతనికి దగ్గరగా వచ్చి అతన్ని ఆనుకుని నిలబడింది. అతను వెనక్కి జరగబోయాడు. చెయ్యి పట్టుకుంది. రత్న వద్దు అన్నాడు. గట్టిగా కావలించుకుంది. రత్న, నేనిప్పుడు చిన్నపిల్లవాణ్ణి కాదు, రెచ్చగొట్టకు. ఓహో, పెద్ద మగాడివయ్యావా? అవును, మీసాలు గుచ్చుకుంటున్నాయి అని నవ్వింది. ఏమిటి మరీ ఇలా తెగిస్తున్నావు? నాకన్నా నువ్వు పెద్దదానివని మరిచిపోయావా? నాకు పెళ్లి కాదని, ఈ ఇంట్లో ఉండిపోతానని నువ్వే చెప్పావుగా. అందుకని? మూర్తి అంటూ మీదకు లాక్కుంది అతన్ని. రత్న మీద వాంఛ అతనిలో ఇంకా ఎక్కడో ఉందేమో. త్వరగానే లొంగిపోయాడు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదవటానికి మళ్ళీ మద్రాసుకి వెళ్ళాడు మూర్తి. కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. దసరా సెలవులకి ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. చదువుకోవాలని, డబ్బు ఖర్చని మానేశాడు. ఒకరోజు ఉత్తరం వచ్చింది. మూర్తి, నేను రత్న బయలుదేరి మద్రాసు వస్తున్నాం. రైలు సాయంకాలం 6 గంటలకి మద్రాసు చేరుకుంటుంది. మాకు ఎక్కడైనా బస ఏర్పాటు చెయ్యి. చలపతిరావు. రత్నం తీసుకుని మద్రాసు ఎందుకొస్తున్నాడో మూర్తికి అర్థం కాలేదు. ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తాడేమో. కనీసం టైప్ రైటింగ్ అయినా నేర్చుకుంటే తన పొట్ట తను పోసుకోవచ్చు. స్టేషన్ దగ్గర ఒక హోటల్లో రూమ్ ఏర్పాటు చేశాడు. 5:30 కల్లా స్టేషన్కి వెళ్ళాడు. రైలు దిగాక చలపతిరావు మూర్తితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రత్న కన్నెత్తి మూర్తిని చూడలేదు. అత్తయ్య ఎలా ఉంది అని 3 సార్లు అడిగాక ఎలా ఉంటుంది అన్నాడు చలపతిరావు. రత్న కొంచెం లావయింది. ఒంటికి రంగు కూడా వచ్చింది. సంతోషంగా లేదు. చలపతిరావు కూడా చిటపటమంటున్నాడు. అకారణంగా రైల్వే పోర్టర్తో పోట్లాడాడు. హోటల్కి వెళ్ళాక కాఫీ తెప్పించాడు మూర్తి. కాఫీ తాగిన తర్వాత చలపతిరావు మూర్తిని ఆపాదమస్తకము పరీక్షగా చూశాడు. రత్నం తీసుకుని ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా అడిగాడు. ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేర్పించడానికా అన్నాడు మూర్తి. డాక్టర్ కోసం. చూస్తే తెలియటం లేదు. డాక్టరా? ఏం జబ్బు? నీ పురిటిలో మీ అమ్మ పోయినప్పుడు మీ నాన్న నిన్ను తీసుకుని వచ్చి పెంచమని లక్ష్మికి ఇచ్చినప్పుడు వద్దని చెప్పాను. తర్వాత మీ నాన్న పోయి నీ సంరక్షణా భారం మా మీద పడినప్పుడు నిన్నెవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామని మీ అత్తకి చెప్పాను. నీ వల్ల మా కుటుంబానికి కష్టాలు కలుగుతాయని నాకెందుకో అనిపించింది. నా వల్ల మీకు కష్టాలు వచ్చాయా మావయ్య? నీకు తెలిసి తెలియనట్లు నటిస్తున్నావో లేక నిజంగా తెలియదో స్పష్టంగా చెప్పనా? రత్న కడుపుతో ఉంది అన్నాడు చలపతిరావు. మూర్తి మొహంలో నెత్తురు చుక్కలేదు. ఏం మాట్లాడవేం అన్నాడు చలపతిరావు.
మూర్తి మౌనంగా ఉండిపోయాడు. చెప్పు, నిజం చెప్పు, తప్పెవరిది, ఎలా జరిగింది? గదమాయించాడు. అప్పటికి మూర్తి మాట్లాడలేదు. మూర్తి, నువ్వు స్కాంప్వి, స్కౌండ్రల్వి, నువ్వు విశ్వాసం లేని నీతి లేనివాడివి, పందివి, చచ్చా, పంది కన్నా హీనమైనవాడివి, పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు చలపతిరావు. మూర్తి వంచిన తల పైకి ఎత్తలేదు. నువ్వు స్కూల్ ఫైనల్ తప్పటానికి కారణం చెప్పింది రత్న. అప్పట్నుంచి ఇలాంటి సంబంధం పెట్టుకున్నవాడివి, నీకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడైనా పోనీ ఒక్క మాట చెప్పావా? పెద్దదైతే అయిందని, నలుగురు నవ్వితే నవ్వారని మీ ఇద్దరికి పెళ్లి చేసేసేవాణ్ణి. మూర్తి నేలవైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. నీకు నీ మామగారు కట్నంగా ఇచ్చిన 10,000లో దాదాపు 2,000 పోయిన సంవత్సరం నీకు పంపించాను. ఈ సంవత్సరం 600 పంపించాను. 7,400 బ్యాంకులో. రత్న కడుపు తీయించడానికి వీలు పడకపోతే కాన్పుకి డబ్బు ఖర్చవుతుంది. తర్వాత కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. అందుకని ఈ 7,400 వాడుకుంటాను. ఒప్పుకుంటున్నావా? అడిగాడు చలపతిరావు. మూర్తి మాట్లాడే స్థితిలో లేడు. తల ఊపాడు. ఇందా ఈ కాగితం తీసుకుని నేను చెప్పినట్లు రాసి సంతకం పెట్టు అంటూ కాగితము కలము ఇచ్చాడు చలపతిరావు. చలపతిరావు వైపు చూడకుండానే వాటిని అందుకున్నాడు మూర్తి. అత్తయ్యకి, మావయ్యకి, నేను చేసిన పాడు పని వల్ల రత్న జీవితం నాశనం కావటం నాకు ఇష్టం లేదు. రత్న కడుపుతో ఉందని తెలిసాక నేనెంత అవినీతి పని చేశానో తెలిసి వచ్చింది. రత్న ఈ స్థితికి కారకుణ్ణి నేనేనని ఒప్పుకుంటున్నాను. నాకు పెళ్ళయింది కనుక నేను చేయగలిగిన సహాయం, పెళ్లిలో నాకు కట్నం కింద సుందర్రామయ్య గారు ఇచ్చిన 10,000లో నా చదువుకి మీరు ఖర్చు పెట్టిన 2,600 పోగా మిగతా 7,400 రత్నని ఈ కష్టంలోంచి గట్టెక్కించి పెళ్లి చేయటానికి వాడుకోమని కోరుతున్నాను. ఆ డబ్బు మీద నాకున్న హక్కు బుద్ధిపూర్వకంగా బాగా ఆలోచించే వదులుకుంటున్నాను. ఈ ఉత్తరం నేనే స్వతహాగా ఆలోచించి రాస్తున్నాను గాని ఎవరి బలవంతము ప్రోద్బలము వల్ల రాయటం లేదు. చలపతిరావు చెప్పినట్లు అంతా రాశాడతను. చలపతిరావు రెవెన్యూ స్టాంప్ ఇచ్చి అతికించి సంతకం పెట్టు అన్నాడు. అతను సంతకం పెట్టిన తర్వాత ఆ కాగితం తీసుకుని మడిచి జేబులో పెట్టుకుని, ఇంక నువ్వు మళ్ళీ ఈ జీవితంలో నా గడప తొక్కకు. నాకు కానీ నీ అత్తకు కానీ మళ్ళీ నీ మొహం చూడాలని లేదు. పొరపాటునైనా మా ఊరికి రాకూడదు. నీ ఎముకలు విరగ్గొడతానని గోపాలం చిందులు తొక్కుతున్నాడు. జాగ్రత్త, ఇక వెళ్ళు. ఈ క్షణం నుంచి నువ్వెవరో మేమెవరమో అన్నాడు చలపతిరావు కోపంగా. మూర్తికి తల మీద పెద్ద దెబ్బ తగిలి మతిపోయినట్లయింది. ఏమనటానికి తోచలేదు. సంజాయిషీ చెప్పుకోవటానికి కానీ క్షమాపణ అడగటానికి కానీ ఆలోచించే స్థితిలో లేదు మనస్సు. మాట్లాడకుండా కూర్చున్నాడు. వెళ్ళు అన్నాడు కఠినంగా చలపతిరావు. మూర్తి హోటల్లోంచి బయటికి వచ్చేశాడు. 2 రోజుల తర్వాత నంజంపేటకి బయలుదేరాడు మూర్తి. రైలు ఖర్చులకి చేతికి ఉన్న రిస్ట్ వాచి అమ్మి 20 రూపాయలు సంపాదించాడు. సామాన్లు హోటల్లోనే వదిలిపెట్టాడు. మళ్ళీ కాలేజీ తెరిచే సమయానికి తిరిగి వస్తానన్న ఆశ ఉంది అతనికి. ఈ సెలవులకి రానన్నావు కదూ? మధ్యాహ్నం భోజనాలయ్యాక అరుగు మీద కూర్చుని తమలపాకులు వేసుకుంటూ అల్లుణ్ణి అడిగాడు సుందర్రామయ్య. మూర్తి నవ్వి ఊరుకున్నాడు. మద్రాసు నుంచి బయలుదేరినప్పటినుంచి ఆలోచిస్తున్నాడు. మామగారికి ఎలా చెప్పడమా అని. కట్నం డబ్బు లేదని, తన చదువు పూర్తయ్యేంత వరకు అయ్యే ఖర్చంతా ఆయనే భరించాలని, తను మామగారితో చెప్పే కన్నా లలిత చేతి చెప్పించటం బావుంటుందనుకున్నాడు. ఇంకా సెలవు ఎన్ని రోజులుంది? అడిగాడు సుందర్రామయ్య. చలపతిరావు గారు, మీ అత్త అందరూ కులాసాగా ఉన్నారా? అడిగాడు మళ్ళీ. ఆ అన్నాడు పరధ్యానంగా. లలితతో మాట్లాడడం ఎలా? ఆమెను ఒంటరిగా కలుసుకునే అవకాశం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు. వెళ్ళి కాసేపు పడుకోవోయ్ అంటూ సుందర్రామయ్య అక్కడే అరుగు మీద పడుకున్నాడు. సుందర్రామయ్య గురక పెట్టడం చూసి మూర్తి లోపలికి వెళ్ళాడు. మాతో వస్తావా బావా? అడిగాడు లలిత పెద్ద తమ్ముడు గిరి. ఎక్కడికి? సంతకి చెప్పాడు లలిత రెండో తమ్ముడు సూరి. ప్రయాణం చేసి అలసిపోయాను, ఇప్పుడు రాలేను. సరే, మేం వెళ్ళి వస్తాము. నీకేమైనా కావాలా?
నాకేమీ అక్కర్లేదు అన్నాడు మూర్తి ముందు గదిలో ఉన్న నవారు మంచం మీద కూర్చుంటూ. గిరి, సూరి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత మూర్తి లేచి వంటగది వైపు వెళ్ళాడు. లలిత కనబడలేదు. పెరట్లో చూశాడు. అక్కడా లేదు. వంటగది పక్కన ఉన్న గదిలోనికి తొంగి చూశాడు. లలిత తల్లి చాప పరుచుకుని పడుకున్నది. లలిత కుట్టుకుంటుంది. తలుపు దగ్గరే నిలబడ్డాడు. లలిత వెనక్కి చూస్తుందేమోనని. ఎంతసేపటికి ఆమె తనని చూడలేదు. లలిత పిలిచాడు నెమ్మదిగా. వెనక్కి తిరిగి చూసింది లలిత. ఇలారా అన్నాడు. తల వంచుకున్నది. నీతో మాట్లాడాలి అన్నాడు రహస్యంగా. వెనక్కి తిరిగి మాట్లాడవద్దని నోటి మీద వేలు పెట్టుకుని సైగ చేసింది. అతను వెళ్ళిపోయి మళ్ళీ నవార మంచం మీద కూర్చున్నాడు. కాసేపట్లో లలిత వచ్చి మంచానికి దూరంగా నిలుచున్నది. మీ అమ్మ నిద్రపోతుందా అడిగాడు. ఆ, మీ నాన్న కూడా నిద్రపోతున్నారు. లలిత మాట్లాడలేదు. నేను చాలా ఇబ్బందుల్లో పడ్డాను. ఏమిటది అంది. చదువు మానేయవలసి వచ్చేటట్లుంది. ఎందుకు? డబ్బు లేదు. 10,000 అప్పుడే అయిపోయాయా? తల ఊపాడు మూర్తి. ఎలా అయిపోయాయి? మా మామయ్య తీసేసుకున్నాడు. ఎందుకు? అవసరాలకి, రత్న పెళ్లి చేయటానికి. బావుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేయటానికి ఇంకా 2,000 అవుతుంది. లలిత ఏమీ మాట్లాడలేదు. మీ నాన్నతో చెప్పి ఇప్పిస్తావా? లలిత కళ్ళల్లో నీళ్లు నిండాయి. నేను చెబితే నాన్నకు కోపం వస్తుంది. మీరే అడగండి. నేను అడగలేను అన్నాడు. అంతలో సుందర్రామయ్య దగ్గడం వినిపించింది. లలిత వెళ్ళిపోయింది. మర్నాడు సాయంకాలం సుందర్రామయ్య మూర్తిని అడిగాడు. కట్నం కింద నీకు నేనిచ్చిన డబ్బు మీ మామయ్య తీసేసుకున్నాడా అని. తీసేసుకోవటం కాదు, నేనే ఇచ్చాను అన్నాడు మూర్తి. నువ్వు ఇంజనీరింగ్ చదువుతానన్నావుగా, చదువుకు లేకుండా ఎందుకిచ్చేశావు? పరిస్థితి అలా వచ్చింది. ఏమిటా పరిస్థితి? అవసరాలకి 1-2 వేలు వాడుకుంటే వాడుకోవచ్చు కానీ 10,000 కాజేస్తే ఎందుకు ఊరుకోవాలి? నేను వెళ్ళి అడుగుతాను. నలుగురు ముందు నిలబెట్టి 4 దులుపుతాను అన్నాడు సుందర్రామయ్య. ఆ డబ్బు విషయం మీరు మావయ్యని ఏమీ అడగవలసిన అవసరం లేదు. అది నాకు, నా మావయ్యకి సంబంధించిన విషయం అన్నాడతను. సుందర్రామయ్య అల్లుణ్ణి కోపంగా చూశాడు. బావుంది. ఇక ముందు నీ చదువుకి నేను డబ్బు ఇవ్వాలన్నమాట అన్నాడు. బలవంతం ఏమీ లేదు. ఇష్టం లేకపోతే ఇవ్వకండి. ఇక్కడేమైనా రాసులు పోసుకుని కూర్చున్నాననుకున్నావా? ఆ 10,000 కట్నం ఇవ్వటానికి తల తాకెట్టు పెట్టవలసి వచ్చింది. మూర్తి మాట్లాడలేదు. నీ చదువు, ఉద్ధరింపులు చాలుగాని ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని అమ్మాయిని తీసుకెళ్ళు. అతను మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రంతా లలిత ఏడవటం, లలిత తల్లి సనగటం, సుందర్రామయ్య విసుక్కోవటం వినిపిస్తూనే ఉంది అతనికి. మర్నాడు పొద్దున్న, 1 సంవత్సరం చదివి సగంలో మానేయటం దేనికి? ఈ సంవత్సరం నెలకి 200 పంపుతాను. ఇంటర్ కాగానే ఉద్యోగం చూసుకో. ఆ తర్వాత నిన్ను చదివించే స్తోమత నాకు లేదు చెప్పాడు సుందర్రామయ్య. మూర్తి తల ఊపాడు. అమ్మాయిని తీసుకువెళ్ళి పట్నంలో కాపురం పెట్టు. నీకు తోడుగా ఉంటుంది. మూర్తి నవ్వి, లలిత వచ్చి అక్కడ నాతో ఉంటే నా చదువు సాగినట్లే అన్నాడు. ఏం చిన్నపిల్లవాడివా చదువు నిర్లక్ష్యం చేయటానికి? మనసు చదువు మీద ఉండవద్దు అన్నాడు మూర్తి. 5 రోజుల తర్వాత మూర్తి మద్రాసుకు వెళ్ళిపోయాడు. డిసెంబర్ సెలవులకి వచ్చేటప్పుడు లలితకి జార్జెట్ చీర, అత్తగారికి కోడంబాకం నేత చీర, మామగారికి చేతికర్ర, బావమరుదులకి టార్చ్ లైట్లు తెచ్చాడు. అందరికీ తలో వస్తువు తెచ్చినందుకు సంతోషించాడు సుందర్రామయ్య. ఆ మధ్య నేను చిత్తూరు వెళ్ళినప్పుడు మీ మామయ్య చలపతిరావు బజార్లో కనిపించాడు చెప్పాడు సుందర్రామయ్య. మూర్తి గుండె గతుక్కుమన్నది. నన్ను చూసి అతను మొహం తిప్పేసుకున్నాడు. నేను తనకేదో ద్రోహం చేసేసినట్లు. మొహం చెల్లక తిప్పేసుకునుంటాడు అన్నది లలిత తల్లి. 10 రోజులుండి
మూర్తి మద్రాసుకి వెళ్ళిపోయాడు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు అయిపోగానే మూర్తి నంజంపేట వెళ్ళాడు. మేనమామని మేనత్తని చూడాలనిపించింది, కానీ పొరపాటునైనా మా గుమ్మం మళ్ళీ తొక్కవద్దని చలపతిరావు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి ఆ ఆలోచనని మానుకున్నాడు. కార్యానికి మీ మామని అత్తని పిలవనా? అడిగాడు సుందర్రామయ్య. ఎవరినీ పిలవనవసరం లేదు. అసలు ఎటువంటి హడావిడి చేయటం నాకిష్టం లేదు అన్నాడు మూర్తి. నేను నమ్మను అన్నది లలిత. ఎందుకు నమ్మవు? అడిగాడు మూర్తి. నేను చదువుకోలేదు, పల్లెటూరులో పుట్టి పెరిగాను. షోకులు చేసుకోవటం నాకు తెలియదు. అందమైన దాన్ని కాదు. నా మీద మీకెందుకిష్టం ఉంటుంది అన్నది దిగులుగా. మూర్తి లలితను మీదకి లాక్కుని ఆమె చెంపలు ముద్దు పెట్టుకుంటూ, చదువుకి సంస్కారానికి సంబంధం లేదు, మంచితనానికి చదువుకి కూడా సంబంధం లేదు, అందానికి షోకులు అవసరం లేదు. పల్లెటూరులో పుట్టి పెరిగావు కనుక పట్నవాసపు కృత్రిమ నాగరికత, దొంగ ఇష్టాలు ప్రదర్శించటం నీకు తెలియదు లలిత. నిజంగా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నమ్ము అన్నాడు. లలిత ఆనందానికి అంతులేదు. మూర్తి పాదాలను ముద్దు పెట్టుకుంది. వేసవకాలం సెలవులు 2 నెలలు అయిపోగానే మద్రాసు వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి నిశ్చయించుకున్నాడు మూర్తి. ఇంటర్మీడియట్ పాస్ అవుతానని గట్టి నిశ్చయం ఉంది అతనికి. మధ్యాహ్నాలు బావమరుదులతో పేకాట, సాయంకాలాలు చెరువు గట్లకి షికారులు, రాత్రుళ్ళు లలిత ఆలింగనలో నిద్ర. ఇది మూర్తి దినచర్య. 20 రోజులు ఏ చింతా లేకుండా సుఖంగా సాగిపోయాయి. కళ్ళెందుకు ఎర్రగా ఉన్నాయి? అడిగింది లలిత భర్తని స్నానానికి నీళ్లు తోడానని చెప్పటానికి వెళ్ళినప్పుడు. తలనొప్పి. అతని వంటి మీద చెయ్యి వేసి చూసి, జ్వరం, చాలా వేడిగా ఉంది ఒళ్ళు, స్నానం చేయకండి, అన్నం కూడా తినవద్దు, జావ చేస్తాను అని వెళ్ళి తల్లికి చెప్పింది. నేను చెబితే వింటేగా మీ నాన్న? పనిగట్టుకుని నిన్న ఆ రంగయ్య ఇంటికి తీసుకెళ్లారు. రంగయ్య కూతురు కమలకి పెళ్ళయి 7 ఏళ్లయింది. మొగుడు ఒకసారి కూడా రాలేదు. పెళ్ళాన్ని కాపురానికి తీసుకెళ్లలేదు. అల్లుడిగారి మీద ఆ ఇంట్లో అందరి కళ్ళు పడ్డాయి. దిష్టి తగిలింది. దిష్టి తీస్తానుండు, తర్వాత మిరియాల కషాయం చేస్తాను, తాగమను అన్నది ఆమె. అత్తగారి మాటలు విని మూర్తి నవ్వుకున్నాడు. శాస్త్రులను పిలవనా? మంచి మందిస్తాడు అన్నాడు సుందర్రామయ్య. అవసరం లేదండి, కడుపు ఖాళీగా ఉంచితే సాయంత్రానికల్లా తగ్గిపోతుంది అన్నాడు మూర్తి. సాయంకాలానికి జ్వరం తగ్గలేదు సరికదా, ఎక్కువైంది. సుందర్రామయ్య శాస్త్రులను పిలుచుకొచ్చాడు. పరీక్ష చేసి తలకి పట్టు వేయమని, తాగటానికి కషాయం చేసివ్వమని ఏదో మందిచ్చాడు. 5 రోజులైనా మూర్తికి జ్వరం తగ్గలేదు. రోజురోజుకి ఎక్కువవుతోంది. తల పగిలిపోతున్నట్లు నొప్పి, పెదిములు ఎండుకుపోతున్నాయి. 104, 105 మధ్య ఉంటుంది జ్వరం. లలిత అతని మంచం దగ్గర నుంచి కదలటం లేదు. తల రాస్తూ, కాళ్ళు పిసుకుతూ, నోట్లో మంచినీళ్లు పోస్తూ, అతను మూలిగితే బుజ్జగిస్తూ, రాత్రులు కూడా నిద్రపోకుండా ఉపచర్యలు చేస్తోంది. నాన్న, ఈ ఆయుర్వేదం మందులతో తగ్గటం లేదు, చిత్తూరు ఆసుపత్రికి తీసుకువెళదాం అన్నది తండ్రితో. రైస్ మిల్లు శంకర్రెడ్డి కొడుకు రేపు వస్తున్నాడు చెల్లెలి పెళ్లికి. అతను డాక్టరు, కడప ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతను రాగానే పిలుచుకొస్తాను, ఏం చెబుతాడో చూద్దాం అన్నాడు సుందర్రామయ్య. మర్నాడు బస్టాండ్ దగ్గర కాచుకునున్నారు సుందర్రామయ్య 2 కొడుకులు. శంకర్రెడ్డి కొడుకు కృష్ణారెడ్డి బస్సు దిగటం చూసి ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పారు. వెంటనే సుందర్రామయ్య శంకర్రెడ్డి ఇంటికి వెళ్ళాడు. కృష్ణారెడ్డి ఇంకా బట్టలన్నా మార్చుకోలేదు. తల్లితోనూ చెల్లితోనూ మాట్లాడుతున్నాడు. శంకర్రెడ్డి వచ్చి సుందర్రామయ్య గారు వచ్చారని, ఆయన అల్లుడికి చాలా జ్వరంగా ఉన్నదని, ఒకసారి వచ్చి చూడమని అడుగుతున్నాడని కొడుకు చెప్పాడు. కృష్ణారెడ్డి బయటికి వెళ్ళి సుందర్రామయ్య గారికి నమస్కారం పెట్టి, నేను వచ్చి చూసి ప్రయోజనం ఏమిటి, నా దగ్గర మందులు లేవు అన్నాడు. మందులు రాసిస్తే తిరుపతికో చిత్తూరుకో మనిషిని పంపి తెప్పిస్తాను, నీకు పుణ్యం ఉంటుంది, ఒకసారి వచ్చి చూడవయ్యా అన్నాడు సుందర్రామయ్య. ఆ ఊళ్ళో అందరికీ సుందర్రామయ్యని చూస్తే గౌరవం.
ఆస్తిపరుడనే కాదు, మనిషి చాలా మంచివాడు. స్టెతస్కోపు, థర్మామీటరు తీసుకుని బయలుదేరాడు కృష్ణారెడ్డి. 105 డిగ్రీల పైన 4 పాయింట్లున్నది జ్వరం. జ్వర తీవ్రతకి కళ్ళు తెరవకుండా మగతగా పడుకున్నాడు మూర్తి. ఎన్ని రోజులైంది జ్వరం వచ్చి? అడిగాడు డాక్టర్. 6 రోజులు. టైఫాయిడ్ జ్వరం అన్నాడు డాక్టర్. అంటే సన్నిపాత జ్వరమా? అడిగాడు సుందర్రామయ్య. అవును అని వసారాలోనికి వెళ్ళాడు డాక్టర్ కృష్ణారెడ్డి. చిత్తూరు తీసుకువెళ్ళమంటారా? అడిగాడు సుందర్రామయ్య. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.